కళ్యాణమస్తు. నమస్కారం మహారాజా. ఎవరు? సేనాని ప్రభు. చూచారా, సర్వేంద్రియాణం నయనం ప్రధానమని అందుకే అన్నారు. ఎంతటి రాజైనా రారాజైనా అంధుడైతే బ్రతుకే అంధకారం, పరాధారం. మంత్రి గారు వెళ్ళండి, ఆ గులేబ కావలి పుష్పం తెచ్చి మాకు దుష్టిదానం చేయగల వీరుడికి అర్ధరాజ్యం ఇచ్చి సత్కరిస్తామని అందరికీ మనవి చేయండి. వెళ్ళండి మహారాజా. పోయిన చూపు మళ్ళీ వస్తే ఇంత సేనా సిబ్బంది అప్పగించలేని ఆ వీరకుమారుణ్ణి నేనే వెతికి తెచ్చుకుంటాను. అంత అదృష్టమే ఉండి అతడే నా బిడ్డడైతే ఈ రాజ్యభారం అప్పగించి నా బాధ్యత తీర్చుకుంటాను. నాన్నగారు ఆజ్ఞ. మాకు మీ అనుజ్ఞ. చూపిస్తాం మా ప్రజ్ఞ. ముగ్గురు పుత్రులు, ఆ ముష్టి పువ్వు మేమే తెస్తాం, అర్ధరాజ్యం మేమే అట్టి పెట్టుకుంటాం. అయ్యో అయ్యో, ఏమిటి విడ్డూరం? తమ్ముడు, వారికి చూపు లేకపోతే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నీడ పట్టును పెరిగిన నాయన నీళ్లు నవరడం అన్నా ఎరుగరే. ఎక్కడుందని వెళ్తారు, ఎలా వెళ్తారు? నీ బిడ్డలు సామాన్యులా అక్క? చవటలల్లే కూర్చోడానికి వీరకుమారుడు, రాచపట్టానికి వారసులు, రాజవంశోద్ధారకులు. నాయనలారా, పుష్పం తేవడం ఎలా ఉన్నా మీరు తెలుసుకోవలసిన విషయం ఇది. వేట సమయంలో నా కంటి ముందు మెరసి అదృశ్యమైన వాడే మీ తమ్ముడు. ఎక్కడైనా కంటబడితే తప్పక తీసుకురండి. సెలవిచ్చారుగా, చిత్తగించాం. కంటబడితే వెంటే, కాదంటే కాళ్ళు చేతులు కట్టు చేస్తాం. తమ్ముడు నాయన తప్పు. తప్పట తప్పు. కన్న తండ్రి కోసం కష్టాల్లో కాలు పెట్టబోయే నా బిడ్డలేమో తప్పు చేసేవాళ్ళును, కంటి చూపు పట్టణ పెట్టుకున్న ఆ నష్టజాతకుడేమో మీకు నచ్చిన వాడునా? రాణి రాణి, మీరు రాక్షసులు. ఆవేశపడకండి మహారాజా. చిరంజీవుల్ని ఆశీర్వదించి పంపండి. అలాగే వెళ్ళిరండి నాయనలారా. అయ్యలు ఇక బయలుదేరండి. అన్ని ఏర్పాట్లు చేస్తాం. సంభారాలు, సేన, సిబ్బంది. సిబ్బంది కడు ఇబ్బంది. దొండంతా తిండి దొండుగా, కాలినడికినైతే కలిగి తిరగచ్చు. దినబత్తానికి దిగులు లేకుండా మోతకు వీలైనన్ని మొహరీలు మూట కట్టివ్వండి. అలాగే అయ్యలు. ఇక పదండి అయ్యలు. ప్రభువుల్ని లోనికి తీసుకువెళ్ళండి. ఈ ఆవేశం ఎవరైనా చూస్తే ఆక్రోశపడుతున్నాం అనుకోరు. అన్నిటికీ నేనున్నానుగా. ఆనాడు తల్లి బిడ్డల్ని వేరు చేసిన వాణ్ణి తప్పి బ్రతికాడని తెలిసి ప్రాణాలతో విడిచిపెడతానా? తెగువ చేసి ఇప్పుడు మేనల్లుళ్ళనే పంపకపోతే పట్టిన ఆ కొడుకు పిచ్చి మన కొంప ముంచదు. వెళ్ళిరాని అక్క. పువ్వు మాట ఎలాగున్నా బిడ్డల కాలు సాగుతుంది, కాస్త లోకానుభవము కలుగుతుంది. అడ్డుగా ఉన్న అయ్యలు అంపకమవుతున్నారు. వెళ్ళిన వారు వెళ్ళడమే, తిరిగి రారు, రాలేరు. సై సవాల్. పాచికలాటలో నన్నోడించగల నిపుణమతికి నా జీవితమే నజరాన. యుక్తిమతి. కంగారైపోతారెందుకు
తడుసుకునేదానను కానోయి మా చూపే గిల్లి గింత మా రూపే పులకింత మా చూపే మా రూపే మీ గుండెల తక్కిలి గింత నీ ఆటలింకా సాగవు మా ముందు దొరబాబులంతా బందీలిక ముందు దొరబాబులంతా బందీలిక ముందు నిరుపేదల నోళ్లను కొట్టి నిలవుంచిన బంగారు మొహరి పడతి పొందుకై గల్లనిపిస్తే భ్రమసి పడే